ఉన్నతలోకి ఎదుగుదామని రాస్తుంది. మరి నీ గురించి దేవుడు అట్లా పలకడు. ఇక ఎదగరు, అడుగులేరని వదిలిపెట్టాడు. నీలో తీర్మానం ఎప్పుడు వస్తే అప్పుడు నీ చేయి పట్టుకొని తప్పటి అడుగులు నేర్పుతాడు దేవుడు, ముందడుగులు నేర్పుతాడు. మరి మకమకలాడుచున్న జనపనారను ఆర్పడు అని రాసింది. నలిగిన రెల్లును విరువడని రాసింది. గడ్డిపోస గాయపడ్డది, వంగి ఇరిగింది సగం, దాన్ని మంచిగా ఉంచి కట్టుకట్టి మళ్ళీ పెంచుతాడు అని అర్థం. సుతులి తాడులు మంట ఉంటే నువ్వు ఊదితే ఆరిపోతుంది, మినుకు మినుకుమంటూ నిప్పు కనబడుతుంది, ముట్టుకున్న కాలదు. అంత నిప్పును ఉంచి దాచి అగ్ని జ్వాలగా మారుస్తాడట దేవుడు. ఈ నిప్పురవంత ఆశ నీలో ఉంటే విడిచిపెట్టాడు దేవుడు, ఉంచి పెంచుతాడు, నీ ఊహకు మించి దీవిస్తాడు. నీ చరిత్ర మళ్ళీ రాయగలడు. వృధా అయిపోయింది కదా ఇంతకాలం అని నీవు అనుకుంటే, పురుగులు తిన్న పంట తిరిగిచ్చిన దేవుడు నువ్వు పోగొట్టుకున్న కాలం, ఆశీర్వాదాలు, అవకాశాలు నీకు మళ్ళీ ఇవ్వగలడు కదా. ఆయుష్ కూడా. హల్లెలూయా. మరి అంతేకాదు, 50 సంవత్సరాలలో జరగాల్సినంత దేవుని పనులు 5 సంవత్సరాలలో దేవుడు జరిగించలేడా? సమర్థుడు కదా, సర్వశక్తిమంతుడు కదా. నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా అని అడుగుతాడు కదా. మరి నాయకులు ఎవరని పోట్లాట వచ్చినప్పుడు దేవుడు అన్నాడు,